ఒక చిన్న పిల్లాడు ప్రతిరోజు కూడా శిల్ప అనే అమ్మాయి స్నానం చేస్తుంటే చాటుగా గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాత్రి అవ్వగానే ఆమె శరీరాన్ని ఊహించుకుంటూ ఒక గోడ మీద బొమ్మను గీయడం మొదలు పెడతాడు. అయితే ఒక రోజు గ్రామస్తులు అందరు కూడా గోడ మీద ఉన్న బొమ్మను చూసి షాక్ అయిపోతారు. అప్పుడు వారు గమనించే విషయం ఏంటంటే బొమ్మ కాళ్ళ మీద ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా అది శిల్ప అని తెలుసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న శిల్ప ఇందులో తన తప్పేమీ లేదని వాళ్ళ అమ్మతో చెప్తుంది. కానీ అదేది కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఆమె లేదు. ఈ సంఘటన తర్వాత ఇంట్లో నుండి బయటకు వెళ్లడం మానేస్తుంది. అలా కొన్ని వారాల పాటు ఇంట్లోనే ఉండిపోయిన శిల్ప ఒక రోజు వాళ్ళ నాన్న స్కూటర్ తీసుకుని ఊరిలోకి బయలుదేరుతుంది. ఆ సమయంలో స్కూటర్ నడుపుతున్న శిల్ప చాలా సంతోషంగా ఉంటుంది. కాకపోతే అలా స్కూటీ మీద వెళ్లిన శిల్ప మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ముగ్గురు పిల్లలు పాడైపోయిన ఆ స్కూటీని బయటకు తీస్తారు. నిజానికి వారి గ్రామంలో జరిగే గణపతి నిమజ్జనం కోసం వారికి ఒక బండి కావాల్సి ఉంటుంది. దాంతో తమకు తెలిసిన వారి దగ్గర స్కూటర్ తీసుకొని దానికి చిన్న చిన్న మరమ్మతులు చేసి బండిని తయారు చేస్తారు. ఆ తర్వాత వారి ముగ్గురు కలిసి చాలా సరదాగా గణేష్ నిమజ్జనం పూర్తి చేస్తారు. కాకపోతే వారికి తెలియని విషయం ఏంటంటే ప్రస్తుతం వారి దగ్గర ఉన్న స్కూటర్ లో శిల్ప ఆత్మ అనేది ఉంది. ఒకరోజు శేఖర్ అనే కుర్రాడు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు స్కూటర్ దానంతట అదే తన వైపు తిరగడం గమనిస్తాడు. ఆ తర్వాత శేఖర్ తన స్నేహితులకి ఆ విషయం చెప్పినప్పుడు వారిద్దరు కూడా ఆ మాటలను నమ్మరు. వీడియో సెలెక్ట్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.